ఈ రీతిగా ఆయన్ని స్తుతించుకోవడానికి, ఆయన్ని ఆరాధించుకోవడానికి, ఆయన నామాన్ని మహింపరచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సందులో మనమున్నా. మరి ఇంతవరకు దేవుడు చక్కగా పాటల్లో ఆయన నామాన్ని మహించుకుని ఉన్నారు. అలానే చిన్న బిడ్డలు చక్కగా 7 మాటలు మరి చూడకుండా చెప్పడం జరిగింది. అలానే యవనస్తులైన బిడ్డలు చక్కగా చదవటం జరిగింది. ఆ తదుపరి సంఘ పెద్దలు, సంఘ బిడ్డలు, మరి యవనస్తులు కొద్దిమంది ఆ మాటలు చక్కగా వివరించడానికి దేవుడు వారికి మంచి కృపించి, మంచి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని నడిపించారు. దేవుని స్తోత్ర. అందరూ సరిగడి స్తోత్రం చెప్దామా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చక్కగా మరి 7 మాటలు చెప్పడానికి, వివరించడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని స్తోత్ర. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు కూడా మరి చిన్న బిడ్డలు కానివ్వండి, చదివినటువంటి వాళ్ళు కానివ్వండి, వివరించినటువంటి 7 బిడ్డలు కానీ అందరూ చక్కగా చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, ఏ ఒక్కరు కూడా ఒక మార్కు కూడా తీసేయడానికి వీలేదు. అందరికీ 100కి 100 మార్కులు వచ్చినట్టు చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. సన్నికి తగినయా ఎక్కువ? ఓకే, అందరూ చక్కగా చెప్పారు. చాలా సంతోషం. దేవుడు ఇంకా వారిని బాగా భవిష్యత్తులో ఏం చేయాలా, వాడుకోవాలని, భవిష్యత్తులో వారిని బలపరచాలని, వాళ్ళని మంచి సాధనాలుగా దేవుడు నిలబెట్టుకోవాలని మనం వారి కోసం ఏం చేయాలి, ప్రార్థించాలి. దేవుని స్తోత్ర కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పిన అందరూ చాలా చక్కగా బాగా చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా. అరే మీకు ఏం సంతోషం లేనట్టున్నా, చక్కగా సేపు ప్రిపేర్ అయ్యి చక్కగా వచ్చి చెప్తే సంతోషంగా ఉన్నారా? అందరూ బాగా చెప్పారా? చెప్పండి. అందరూ బాగా చెప్పడానికి దేవుడు సహాయం చేశారు. దేవుని స్తోత్రం చెప్దామన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు మరి చక్కగా దేవుని సందులో మనం అందరూ కూడి దేవుడిని మహింపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈరోజు మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈ మంచి శుక్రవారం సందర్భంగా మనందరం కూడా ఆయన పాదసన్నిధానంలో చేరి ఉన్న తోరకాయన సన్నిధి మన మధ్యలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మంచి పిల్లలు, నాకున్న సమయం కూడా చాలా తక్కువ సమయమే. ఆల్మోస్ట్ టైం ముగింపులోకి వచ్చేసాం. 1:30 దాటిపోయింది కనుక నేను 1-2 మాటలే నేను మీకు జ్ఞాపకం చేసుకుని ఆ తదుపరి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా శుభవార్త, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా శుభవార్తలో నుంచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 23వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 23-27. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ముగొట్టుకొని దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన్ని వెంబడించారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభుని శిలువకి అప్పగించేసేస్తున్నారు. చెప్పండి, యేసు ప్రభుని శిలువకి ఏం చేస్తున్నారు? అప్పగించేస్తున్నారు. యేసు ప్రభుని పట్టించింది ఎవరండి? యోధా ఇస్కరియోతు. ఆయన యేసు ప్రభుని అమ్మేశారు. 30 వెండి నాణాలకి అమ్మేసేశారు. వాళ్ళు అన్నారు, యేసయ్యని మేము ఎలా గుర్తుపట్టాలయ్యా? అక్కడ అందరూ ఒకే రకంగా ఉంటారు. యేసు ప్రభు ఎట్టుంటారు, ఆ తగ్గినటువంటి 12 మంది శిష్యులు కూడా అలానే ఉన్నారు. మేము ఎట్లా గుర్తుపడతాం అంటే, నేను వెళ్ళి ఆయన ఏం చేస్తాను, జస్ట్ ముద్దు పెట్టుకుంటా. ఆ ముద్దు పెట్టుకున్న వ్యక్తే ఎవరు? యేసయ్య అని మీరు గుర్తుపట్టి ఆయన మీరు బంధించేసేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నారు. ఆ యూదా ఇస్కరియోతు వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. యేసయ్యని పట్టుకున్నారు, బంధించేశారు, తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి అన్నారు కూడా. ఆమేన్ చెప్పండి గట్టిగా. బంధించేసి తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోయి ఆయన్ని పిలాతు దగ్గర తీసుకెళ్ళాడు. తీర్పు తీరుస్తున్నాడు పిలాతు. పిలాతుకి ఓ పక్కన యేసయ్యని పట్టించాలని, లేకపోతే సిలువలు వేయాలని అసలు ఆయనకి ఇష్టమే లేదు పిలాతుకి. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఏ కాడికి ఈయన వాదిస్తూనే ఉన్నాడు. అసలు ఈయనలో ఏముంది? అసలు ఈయన పాపానికి తగినటువంటి శిక్ష ఏం చేశాడు?
ఈయన సిలువకి వేయాల్సినంత పని ఏం జరిగింది? మీరు మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు కనపట్లేదు కదా, ఎందుకు మీరు అట్ట బలవంతం చేస్తున్నారు ఆయన్ని అని చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులో సారి విగ్రహ స్తోత్రం చెప్పండి. పైపచ్చి వీళ్ళు అంటారు, యేసయ్యని సిలువ వేయండి, మాకు ఎవరు నడిపించండి, బరబ్బా నడిపించండి అంటారు. యేసయ్యనేమో సిలువ వేయాలంట, బరబ్బానేమో ఏం చేయాలంట, విడిపించారు. ఎంత భయంకరమైన తీర్పు తీర్చారో చూసారా? దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అన్యాయపు తీర్పు అంట. ఏ తీర్పు అంటే? అన్యాయపు తీర్పు. ప్రైజ్ అలాడు చెప్పండి అందరూ. అందుకే బైబిల్ చెప్తుంది వారి కేకలే గెలిచినాయి అంట. ఒక పక్కన పిలాతు చెప్తున్నాడు, వద్దు, ఈయన సిలువకు వేయడానికి తగిన నేరం ఏమీ చేయలేదు, మీరు మోపిన నిందల్లో నేరాల్లో ఒక్కడు కూడా రుజువు కాలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ యూదులందరూ కూడా కేకలేసేశారు, కాదు, మాకు యేసయ్యనే ఏం చేయాల్సిందే, సిలువ వేయాల్సిందే, మాకు బరబ్బాని విడుదల చేయాల్సిందే. కేకలు పెట్టారంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. పిలాతుకి ఏం చేయాలి అర్థం కావట్లా. ప్రైజ్ లాడు చెప్పండి అందరూ కూడా. బైబిల్ చెప్తుంది వారి కేకలే ఏమైనాయి అంట, గెలిచినాయి అంట. వారి కేకలే గెలిచినాయి అంట, వారే గెలిచారంట. చివరికి పిలాతు ఏం చేయాలి అర్థం కాల. ప్రైజ్ లాడు చెప్పండి అందరూ కూడా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. లోపుగా రాత్రంతా కోర్టు జరిగింది, రాత్రంతా తీర్పు జరిగింది, రాత్రంతా వాగ్వివాదాలు జరుగుతున్నాయి, రాత్రంతా పోరాడుతున్నాడు ఎవరైనా పిలాతు. ఎవరి కోసం? యేసయ్య కోసం. ఎలాగైనా తప్పించాలని ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ కూడా. ఎలాగైనా ఈయన మీద దోషం పడకుండా, శిక్ష పడకుండా చేయాలని రేత్రంతా కోర్టు నడిచింది. రాత్రంతా సభాపీఠం మీద ఆ న్యాయస్థానంలో ఉండి పిలాతు మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఒకసారి అందరు గట్టిగా సోదరం చెప్పాల. చివరికి తెల్లవారుజాముగా ఉదయకాలం అయ్యేలోపు పిలాతు భార్య కబురు పెట్టిందయ్యా, గత రాత్రి నేను కల్లో చూశాను, నా దేవుడు మాట్లాడే కల్లో బయలుపడ్డాడు, నీవు ఆ నీతిమంతుని జోలికి ఏం చేయదు, పోవద్దు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థపరుడు కనుక నీతిమంతుని జోలికి నీవేం చేయొద్దు, వెళ్ళొద్దు అని చెప్పి పిలాతు భార్య కబురు పెట్టింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పరిస్థితిని బట్టి పిలాతు మరింతగా భయపడిపోయి, అమ్మో, ఈ పాపము నా మీదకి రాకూడదు, ఈ దోషము నా మీదకి రాకూడదు, ఆ నీతిమంతుని మరణానికి అప్పగించిన శిక్ష నా మీద పడకూడదని పిలాతు చేతులు కడిగేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఒకసారి అందరి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తదుపరి ఆయన్ని బంధించేసేసి సిలువ వేయడానికి తీసుకెళ్ళిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. భారమైన సిలువ మోస్తున్నాడు యేసయ్య. చెప్పండి, ఏ సిలువ అంటే? భారమైన సిలువ. నిలువ కొయ్య, అడ్డ కొయ్య. ఏంటి ఆ నిలువ కొయ్య, ఏంటి ఆ అడ్డ కొయ్య అంటే, ఈ దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి అతిక్రమాలు, మనము చేసినటువంటి పాపాలే ఆ సిలువగా, ఆ నిలువ కొయ్యగా, ఆ అడ్డ కొయ్యగా మారి ఆ భారమైనటువంటి సిలువను ఆయన మోయలేక ఏం చేస్తా ఉన్నాడు, మోస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సిలువను మోస్తా ఉన్నప్పుడు, ఆయన సిలువ మోస్తున్నాడన్న సంగతి తెలిసి, ఆయన సిలువ మోస్తున్నాడన్న సంగతి వార్త పలు ప్రాంతాల్లో వెళ్ళిపోయి, ఆ పలు ప్రాంతాల నుంచి బహుజన సమూహము ఆ సిలువ దృశ్యాన్ని చూడడానికి వచ్చేసారంట. దేవుని స్తోత్రం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పరా. ఆయన సిలువ మోయటం మాత్రమే కాకుండా బైబిల్ చెప్తుంది బలమైన రాడు వాళ్ళంట ఆయన్ని కొరడాలతో కొట్టుచున్నారంట. దేంతో కొడతారంట? కొరడాలతో కొట్టుచున్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క దెబ్బ, ఏ దెబ్బది? కొరడా దెబ్బ. ఒక్కొక్క కొరడా దెబ్బ యేసయ్య మీద పడుతున్నప్పుడంట యేసయ్య శరీరములో నుంచి రక్తము చిందుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పడం. యేసయ్య శరీరములో నుంచి రక్తము పెళ్ళుబుకుతుందంట. ఆ కొరడా దెబ్బలకి ఆ శరీరం అంతా కూడా ఏమైపోయిందంటే రక్త సిద్ధమైపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. మోసినంతసేపు, ఏం మోసినంతసేపు? సిలువ మోసినంతసేపు ఆయన మీద కొరడా దెబ్బలే.
సిలువ మోసినంత సేపు ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు ఆయన్ని ఏం చేస్తున్నారంటే కొరడాలతో కొట్టుచూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కొరడా దెబ్బలకి యేసయ్య శరీరం అంతా కూడా ఏమైపోయిందంటే గాయపరచబడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో యేసయ్య శరీరం అంతా కూడా రక్త సిద్ధమైపోయింది. యేసయ్య శరీరం అంతా కూడా రక్తపు ముద్దగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ కూడా. ఒక భక్తుడు అంటాడు కదా, ఆ కొరడా దెబ్బల కంట యేసయ్య వీపు మీద పడ్డటువంటి ఆ కొరడా దెబ్బలకి సరిగ్గా వెనక వాళ్ళుండి కొడుతున్నారు ఆయన్ని ఆ బలమైన రాడు వాళ్ళు. ఎందుకంటే సిలువ మోయమని, ఏం మోయమని? సిలువ మోయమని వెనక వాళ్ళుండి కొడుతున్నప్పుడు ఆ వెనుక నుంచి కొడుతున్నటువంటి ఆ కొరడా దెబ్బల కంట ఆయన వీపంతా కూడా, చెప్పండి, ఆయన వీపంతా కూడా నాగటి చాల వలె చేయబడిందంట, తున్నబడిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసయ్య ఆ రీతిగా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళలో శీలను నాటారు, ఆయన వీపంత నాగటి చాల వలె దున్నపడింది, ఆయన ప్రక్కలో బెల్ల పోటు పొడిచారు. ఆయన ప్రక్కలో బెల్ల పోటు పొడిచినప్పుడంట దేవుని బిడ్డలారా ఆయన చివరి రక్త బొట్టు కూడా కారిపోయిందంట. ఒక్క రక్తం బొట్టు కూడా మిగలలేదేమో కానీ ఆ ప్రక్కలో నుంచి నీరు కారిందని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఓసారి గట్టిగా స్తోత్రం చెప్పరా. ఆ రీతిగా నా యేసయ్య ఆ సిలువలో యాత్ర పడుచున్నాడు. ఆ రీతిగా నా యేసయ్య సిలువను మోసుకుంటున్నాడు. ఆ రీతిగా నా యేసయ్య నడవలేక ఏం చేస్తున్నాడు? ఆ కలువరి కొండ మీదకి వెళ్తున్నాడు. ఆ గొల్గతా కొండపైకి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పరా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పరా. మోయలేక సిలువను యేసయ్య ఏం చేస్తున్నాడు? మోస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు గుంపులుగా వచ్చేసారు ఈ దృశ్యాన్ని చూడడానికి. వచ్చి అందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. అయ్యా, ఎందుకు నీకు శ్రమ? ఎందుకు నీకు భయంకరమైన శిక్ష? నీవు సిలువను మోస్తున్నప్పుడు మేము చూడలేకపోతున్నామయ్యా. ఈ దృశ్యాన్ని మేము గమనించలేకపోతున్నామయ్యా. నీవు నీతివంతుడు కదా, నీవు అనేక మందికి ఉపకారాలు చేసిన ప్రభువు కదా, నీకెందుకు ఈ శిక్ష అయ్యా అని అందరూ ఏడుస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏడుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. గొప్ప జన సమూహమును, చాలా మంది స్త్రీలను ఆయన ఏం చేస్తున్నారంట? వెంబడిస్తున్నారంట. యేసు వారి వైపు తిరిగి అంటున్నాడంట, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరేం చేయొద్దు, యావకుడు మీ నిమిత్తం ఏం చేయాలంట? ఏడవమంటున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య సిలువను మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఏడుస్తున్నటువంటి స్త్రీలను పలకరిస్తున్నాడు. వాళ్ళతో అంటున్నాడు కదా, నా నిమిత్తమై ఆడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమై ఆడవండి. దేవునికి స్తోత్రం చెప్పరా. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పరా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా యేసయ్య కలువరి సిలువలో వేలాడదీయబడినప్పుడు, నా యేసయ్య ఆకాశముకు భూమికి మధ్యలో వేలాడదీయబడినప్పుడు ఆయన చూసి ఎంతో దుఃఖపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పరా. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సిలువలో పలికిన మాటలన్నీ కూడా ఇప్పుడు మనం ధ్యానం చేశాం. అందులో 5వ మాటలు అంటాడు కదా, నేను దప్పికొనుచున్నాను అంటాడు. ఏం అంటాడు చెప్పండి? నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఏంటంటే ఈయనకి ఏంటంట? ఏమైందంట? దప్పిక అయిందంట. నేను దాహం కొనుచున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య అనేక మంది దాహాన్ని ఏం చేశాడు? తీర్చాడు. ఇప్పుడు ఆయన సిలువ మీదకి ఎక్కిన తర్వాత అంటున్నాడు, నేనే ఏం కొంటున్నా? దప్పికొనుచున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఆయన దప్పిక? ఏంటి ఆయన దాహము అంటే? నేనంటాను, ఆత్మల గురించిన దాహము కలిగి ఉన్నాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి అన్నారు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పరా. ఆమేన్, ఆమేన్. ఆయన అంటున్నాడు, దప్పికొను వారులారా,
నా యొద్దకు రండి, నేను మీకు జీవజలాన్ని ఇస్తానంటున్నాడు యెషయా గ్రంథములో. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయానికి వెళ్ళేసరికి యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుచున్నాడు. త్రాగడానికి కొంచెం నాకు నీళ్ళు ఇమ్మమ్మా అంటున్నాడు. అవంటే మేమేమో యూదులమో, మేమేమో సమరయులమో, నువ్వేమో యూదుల్లా కనబడుతున్నావు, నీకు మాకు ఏమి లేదు, సాంగత్యం లేదు, మేమెలా నీకు దాహం వేయాలి. దేవునికి స్తోత్రం అంటున్నాడు. నిన్ను దాహానికి అడిగిన వారు ఎవరో గుర్తిస్తే, నీకు దాహానికి అడిగింది ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆ మాట చెప్పవమ్మా. నేనిచ్చిన నీళ్లు త్రాగితే నీవు ఎప్పటికీ ఏం చేయవండి, దప్పిక కొనవు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి మీకనగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మన కోసము ఏం కొన్నాడంట, దప్పిక కొన్నాడంట. ఆయన మన కోసం దాహం కొనుచున్నాడంట. అది యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు అంటారు, నేను వచ్చినప్పుడు మీరు నాకు మంచినీళ్ళు కూడా ఇయ్యలేదు, నాకు ఆహారం పెట్టలేదు, నాకు వస్త్రాలు ఇయ్యలేదు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను ఎవరు పలకరించలేదు, నన్ను ఎవరు చూడలేదు అంటారు. దేవుని స్తోత్రం చెప్పడం అన్నారు. ఇదేంటయ్యా, నీకెప్పుడు మంచినీళ్ళు అయినాయి, నీకెప్పుడు ఆకలి అయింది, నువ్వెప్పుడు అసలు రోగిగా పడున్నావు, ఏంటి నువ్వు చెప్పేదంటే, నా దీన సావుకులకి ఏ ఒక్కరికి మీరు చేసినా ఎవరికి చేసినట్టే నాకు చేసినట్టే అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీలో ఒక ప్రాముఖ్యమైన మిషనరీ మదర్ తెరిసా. ఆ మదర్ తెరిసా ఆశ్రమంలోనంట, ఆ మదర్ తెరిసాకు ఉన్నటువంటి ఆశ్రమంలోనంట ఒక చిన్న గది ఉంటుందంట. అది ప్రార్థనా గది. ఏ గది చెప్పండి, అందరూ చెప్పరారా? ప్రార్థనా గది ఉంటుందంట. ఆ ప్రార్థనా గదికి ఒక గోడ మీద మెయిన్లో రాసి ఉంటుందంట మాట, ఒక వాక్యం ఏంటంటే, నేను దప్పిక కొనుచున్నాను. చెప్పండి, నేను. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆ మాట వాక్యం రాసి ఉంటుందంట మదర్ తెరిసా ఆశ్రమములో. ఆమె యొక్క ప్రార్థనా గది గోడ మీద ఆ ముఖ్యమైనటువంటి ఆ మాట రాసి ఉంటుందంట. ఆ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ చూసి ఆశ్చర్యపోతారంట. ఇదేంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో ఏమున్నాయి కదా, వాక్యాలు ఉన్నాయి కదా, అన్ని వాక్యాలు విడిచిపెట్టి ఈ మాట రాశారండి. ఏ మాట, నేను తప్పికొచ్చుతాను. ఏంటమ్మా దాని అర్థం అంటే, నా జీవితంలో నాకు ఆత్మల గురించినటువంటి దాహము దప్పిక నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చప్పట్లు కొట్టే శైలి మహిమ పడుతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక నా యేసయ్య నీ కోసం నా కోసం శిలువ మీదకి ఎక్కిన తర్వాత కూడా దప్పిక కొనుచున్నాడంట. ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, బాప్తిసం పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, నేను అంటాను వారు కూడా రక్షణ పొందాలని నా యేసయ్య ఈ రోజు కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, దప్పిక కొనుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ శిలువ యాత్ర, ఆ శిలువలో సాగినటువంటి ఘోరమైనటువంటి యాత్ర, ఆ శిలువ యాత్రను చూస్తున్నటువంటి మనం అందరూ కూడా మారు మనసు పొందాలి. ఏమొందాలి చెప్పండి, రక్షణ పొందాలి. ఏమొందాలి చెప్పండి, బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన మనం అందరూ కూడా హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. యేసయ్య శిలువ మరణాన్ని నిత్యము కూడా మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సందులో మనం ముందుకు ఏం చేయాలా, సాగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆమేన్ చెప్పండి అందరూ కూడా. కలువరి శిలువ. ఏ శిలువ అంటే, ఘోరమైన శిలువ. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన శిలువ, మోయలేని శిలువ. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. గొల్గొతా కొండ పైన కపాల మరబడిన స్థలములో నా యేసయ్య మనందరి కోసము ఏలీ ఏలీ లామా శబక్తాని బిగ్గరగా కేక వేశాడంట. ఈ కింద వాళ్ళు అనుకుంటున్నారు ఏలీ అని పిలుస్తున్నాడేమో, ఏలియా వస్తాడేమో ఈయన కాపాడుతాను అనుకుంటున్నా. దేవుని స్తోత్రం. దాని అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచివా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో
ఈ మంచి శుక్రవారం దినాన యేసయ్య శిలువను జ్ఞాపకం తెచ్చుకున్న మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగిపోవడానికి, ఆయన సన్నిధిలో రక్షణ పొందడానికి, ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడడానికి ఆ శిలువను నిత్యము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అంటాడు, శిలువ లేకపోతే విలువ లేదు, శిలువ లేకపోతే కిరీటము లేదు, శిలువ లేకపోతే మనకి విజయము లేదు, శిలువలోనే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యేసయ్య శిలువే మనకు గొప్ప ఏమైంది చెప్పండి, ఆశీర్వాదమైంది. యేసయ్య శిలువే మనకు దీవెన అయింది. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కనుక ఆ పాపం ఎరుగని యేసయ్య మన పాపముల కోసమే ఏం పొందాడు చెప్పండి. ఈ శిలువని గురించి చాలా పాటలు ఉండే, పాత పాటలు, చాలా పాటలు. చిన్నపిల్లప్పుడు పాడేవాడు ఆ పాట, ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా నా పావి దైవమా నా పాపముల కొరా ఈ పాటలు నందినావా. స్తోత్రమయ్యా, హల్లెలూయా. ఏ పాపం ఎరుగనటువంటి యేసయ్య మన పాపముల కోసము శిలువలో ఏం చేశాడు చెప్పండి, మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు పాడాడు కదా, శిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగివేయు, శిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగివేయు. అందరూ లేచిపడండి. కొండాలాంటి కొండాలాంటి కొండి ఆకాశములకు భూమికి మధ్యలో
నిలువ కొయ్యకు అడ్డకొయ్యకు వేలాడదీయబడ్డాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళలో శీలలు నాటారు, ఆయన తల మీద మొండ్ల కిరీటం మొత్తబడింది, ఆయన ప్రక్కలో బల్లె పోటు పొడిచారు, ఆయన వీపంతా కూడా నాగడి చాలా వలె దున్నబడింది. నా యేసయ్య సిలువలో ఉండి వేలాడుతున్నాడు. నీకోసమే, నా కోసమే. ఆయన సిలువలో మరణించకపోతే ఈరోజు మనం ఈ రక్షణ వాక్యాన్ని సంపాదించుకునే వారము. ఈ సత్యాన్ని మనం ఎరిగి భవిష్యత్తులో మనం ముందుకి సాగిపోవలసిన వారం ఏంటున్నాం. చిన్న ప్రార్థన పార్శ్వంగా. పరిశుద్ధుడు 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 ప్రభా, ఇంతవరకు నాయన మీరు మా నోటను స్తుతించబడుచున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. పైన నాయన గుడ్ ఫ్రైడే నుంచి నేడు గుడ్ ఫ్రైడే